హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న అడుగులు ఉన్న కాలు లేనిది ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. అడుగులు ఉన్న కాలు లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న అడిగిన క్వశ్చన్ అయితే ఈరోజు అయితే ఆన్సర్ చెప్తున్నానండి. తోకలేని పిట్ట 90 ఊర్లు తిరిగింది ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. తోకలేని పిట్ట 90 ఊర్లు తిరిగింది ఏమిటది? ఆన్సర్ ఉత్తరం. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరూ కూడా రైట్ ఆన్సర్లు పంపించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా తీసుకోవచ్చండి. ఎల్లిపాయలని ఇలాగా చాకుతో సగానికి ఇలా కట్ చేసేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలాగైతే చక్కగా ఎల్లిపాయ ఉన్నటువంటి పొట్టుని ఈజీగా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయలను అయితే ఈ విధంగా చాకుతో కట్ చేసి ఇలా తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయలను అయితే మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ విధంగా లెమన్స్ మొత్తం కూడా మనం ఇలాగా కోకోనట్ ఆయిల్ని ఇలా కొంచెం అప్లై చేసేసి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ అయితే చేసుకున్నాం అనుకోండి. మనం ఏదైతే కంటైనర్ తీసుకున్నామో ఆ కంటైనర్లో ఈ నిమ్మకాయలని ఇలా కోకోనట్ ఆయిల్ని అయితే అప్లై చేసేసి ఇలా మొత్తం ఎన్ని కాయలు అయితే ఉన్నాయో అన్ని కాయల్ని ఈ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నిజంగా చెప్తున్నాను, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. కాయలు అయితే ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండదు, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నిమ్మకాయలు మొత్తం కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 మంత్ వరకు కూడా చక్కగా నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండి, చిన్నది కాఫీ పౌడరు. ఇలాగా బ్రూ కాఫీ పౌడర్కి పిండి పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా డోర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉంటుందండి. ఇలా బ్రూ ప్యాకెట్ పెట్టి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్లేట్లో కొన్ని రైస్ అయితే తీసుకుని దాంట్లో కంఫర్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ రైసు అలానే కంఫర్ట్ ఈ రెండు మిక్సింగ్ అయిన ఈ మిశ్రమాన్ని ఆ క్లాత్లో వేసేసుకొని గట్టిగా థ్రెడ్ పెట్టి ముడి వేస్తే వేసుకోవాలండి. మనకి థ్రెడ్ లేదు అనుకుంటే రబ్బర్ బ్యాండ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, రబ్బర్ బ్యాండ్ తీసుకుని గట్టిగా అది ముడి అనేది ఊడకుండా గట్టిగా ఎలా అయితే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. పోకుండా ఇలాగా రబ్బర్ బ్యాండ్ అయితే నేను వేసుకుంటున్నానండి. ఇలా ఊడకుండా మనం ముడిలాగా ఇలాగా వేసుకున్నాం కదండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మన కబోర్డ్స్లో బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా మడతలు వేసుకొని బట్టల కింద ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ బొల్లెలు కానీ బొద్దింకలు కానీ ఇవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ అయితే చాలానే ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ అయితే ఇలా తీసేసుకొని నేను ఇలాగా కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని దీంట్లో అయితే విమ్ జెల్ మనం
గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి. ఇలా విమ్ జెల్ వేసేసుకుని చక్కగా మనం ఇలా గిన్నెలు కడగటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పై భాగాన్ని కూడా నేను ఇలాగ యూజ్ చేసుకుంటున్నానండి. ఇలాగ మనం స్క్రబ్బరు కడిగేసిన తర్వాత కింద పెట్టేస్తే దానికి ఆ స్క్రబ్బర్ అనేది పాడైపోతూ ఉంటుంది కదండి నిమ్ముకొని. అలాంటిది ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగా పైన పెట్టేసుకున్నాం అనుకోండి స్క్రబ్బర్ పాడవకుండా ఉంటుంది. మనం కడిగేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్లాస్టిక్ బాటిల్తో ఇంకొక రకంగా కూడా చక్కగా ఇలాగా తయారు చేసుకోవచ్చండి. ఇలాగా చిన్న జ్యూస్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి నేనైతే 2 తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నానండి. మధ్యలో భాగాన్ని తీసేసి కింద పార్ట్ని పై పార్ట్ని ఇలాగా పెట్టేసుకున్నానండి. పైన పార్ట్కి అయితే ఇలా హోల్స్ పెట్టుకున్నాను. ఒక బాటిల్లో అయితే ఇలాగా కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుని దీనిపైన కొంచెం కంఫర్ట్ అయితే వేసుకుని లవంగాలు అయితే 4-5 పెట్టేసి ఇలాగ పెట్టుకున్నానండి. మన హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. అది స్మెల్ పోయినప్పుడు మళ్ళీ కొంచెం కంఫర్ట్ వేసామనుకోండి మనకి ఎటువంటి స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. ఇంకొక బాటిల్లో అయితే నేను లవంగాలు వేసుకొని ఇలాగా కిచెన్లో ఆర్గనైజర్ చేసుకున్నానండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, చింతపండు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. ఏదైనా మనం ఎలాంటి జాలి ట్రైలో ఇలా చింతపండుని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా జాలి ట్రైని తీసుకొని అడుగునైతే నేను పేపర్ వేసుకున్నానండి. దీనిపైన చింతపండు వేసేసి దీనిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మరి కొంచెం కూడా చింతపండు వేసేసుకొని ఎండుమిర్చిలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక ఎండుమిర్చిని తీసుకొని ఇలా పెట్టి కట్ చేసేస్తే సీడ్స్ అనేవి ఉంటాయి కదండి. వాటిలో ఉన్న సీడ్స్ని దీనిపైన వేసేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా ఉంటుంది. ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. అందులో మనం సాల్ట్ అయితే వేసాం కదండి. సాల్ట్ వేయటం వల్ల కలర్ మారకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. చింతపండు కూడా నల్లబడకుండా కలర్ మారకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 8, బజ్జీలు అయితే ఎక్కువగా అందరం కూడా ఇష్టపడి తింటూ ఉంటాం కదండి. బజ్జీలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఇలాగ బాగా మంటగా ఘాటుగా ఉంటాయి కదండి. వాటిలో ఉన్న సీడ్స్ మనం తీయాలంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చండి. ఇలా చేతులతో ఇలా రోల్ చేసేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి వాటిలో ఉన్నటువంటి సీడ్స్ చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా గింజలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా గింజలు తీసేసి మనం బజ్జీలు అయితే చక్కగా ఈజీగా వేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక గ్లాసులో టీ కానీ పాలు కానీ అలానే వాటర్ కానీ ఇలాగా మనం ఒక్కొక్కసారి ఇలా పోసుకునేటప్పుడు కింద పోతూ ఉంటాయి కదండి. ఇలా కింద పోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఒక స్పూన్ అయితే పెట్టేసుకుని స్పూన్ పైన ఇలా వాటర్ అయితే పోసుకున్నాం అనుకోండి చక్కగా మనకి కింద పోకుండా ఉంటాయండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి టీ కానీ కాఫీ కానీ ఇలా పాలు కానీ ఇలా గ్లాస్లోకి తీసుకునేటప్పుడు కింద పోతూ ఉంటాయి కదండి. ఒక స్పూన్ మీద ఇలా పెట్టి పోసామనుకోండి కింద పోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 10, నిమ్మకాయలు మనం ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని అవి పాడైపోతుంటే బాధపడుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. లెమన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగా నిమ్మకాయలను అయితే ఇలా కట్ చేసేసుకొని వీటి రసాన్ని అయితే స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి అయితే ఇలాగా స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఈ నిమ్మరసం అంతా ఇందులోకి ఇలా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటుంది కదండి. ఆ ట్రైలో ఈ రసాన్ని అందులో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలాగ నిమ్మరసం అయితే మనం చక్కగా ఎప్పుడు కావాలన్నా కూడా ఒక ఐస్ క్యూబ్స్ తీసుకొని ఏదైనా ఒక గ్లాసులో వేసేసుకొని దానిలో కొంచెం పంచదార ఇలాగ ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మనకి అనుకోకుండా ఒక్కొక్క టైంలో
తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు కదండి, చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళకి ఇలాగ నిమ్మరసాన్ని కలిపిచ్చేసుకోవచ్చండి. ఈ విధంగా నిమ్మరసాన్ని అయితే మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే నిమ్మరసాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు ట్రైలో వేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 అవర్స్లోనే ఐస్ క్యూబ్స్ లాగా మనకి తయారవుతాయి కదండి. ఈ నిమ్మరసాన్ని ఒక ఐస్ క్యూబ్స్ ట్రైలో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4 అవర్స్లోనే చక్కగా గడ్డ కట్టుకుంటుందండి. మనకి కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి వాడుకోవచ్చు. అనుకోకుండా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాగ నిమ్మరసాన్ని కల్పిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఐస్ క్యూబ్స్ ట్రైలో పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా వరకు కూడా మనం ఈ నిమ్మరసాన్ని సేవ్ చేసుకోవచ్చండి. పాడవకుండా ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే నేను ఐస్ క్యూబ్స్ ట్రైలో పెట్టాను కదండి. నాకు 4-5 అవర్స్లోనే చక్కగా ఈ ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేను ఇలాగా గ్లాస్లో వేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో అయితే పంచదార, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ మనకి రెడీ అయ్యాయి కదండి. ఆ ఐస్ క్యూబ్స్ని మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుని ఇందులో వేసుకొని చక్కగా యూజ్ చేసుకొని ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఇలా ఇవ్వటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 11, టైల్స్ మీద మనం మంచాలు వేయాలంటే మంచాలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి గీతలు పడుతూ ఉంటాయి కదండి. గీతలు పడకుండా ఉండాలి అంటే ఇలా ఓల్డ్ సాక్స్ని ఇలా కోల్డ్కి వేసుకున్నాం అనుకోండి, మనం మంచాలు వేసుకున్న ఇబ్బంది లేకుండా గీతలు పడకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 12, అట్ల పెన్నెలు అయితే మనకు ఒకసారి దోశలు పోసినప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి కదండి. ఆ దోశలు అయితే సరిగా రాకుండా చాలా విసిగిచ్చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం కొత్తది కొనే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలా ఐస్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదండి డీప్ ఫ్రిడ్జ్లో. ఐస్ క్యూబ్స్ అయితే ఒక 2-3 తీసుకొని ఇలాగా ఒక 2 నిమిషాలు మాత్రం ఇలాగ ఐస్ క్యూబ్స్ని మొత్తం కూడా అప్లై చేసేసి మళ్ళీ మనం మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత దోశ పోసుకుంటే చూడండి, దోశ అయితే చక్కగా వస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చక్కగా ఇలా వేసుకుని చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 13, ఏదైనా ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఒక అరబద్ద నిమ్మరసాన్ని అయితే తీసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను పసుపు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు తేనె వేసుకొని ఇది మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని గోరువెచ్చని వాటర్ అయితే ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి కలుపుకోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మనకి పీరియడ్స్ టైంలో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ స్టమక్ పెయిన్తో బాగా బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఇలా తాగి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. 1 అవర్లోనే స్టమక్ పెయిన్ తెగిపోతుందండి. ఒక ట్యాబ్లెట్తో కూడా పని లేకుండా ఈ జ్యూస్ తాగి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసు నెంబర్ 14, కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం అప్పటికప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలాగా ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి. ఫేస్ పౌడర్ కొంచెం హోల్స్ దగ్గర ఇలా వేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 16, బిర్యానీ మనం వేడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనం రైస్ గిన్నె పైన ఇలాగ బిర్యానీని పెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఈ ఆవిరికి వేడైపోతుందండి. మనం ప్రత్యేకంగా వేడి చేసే పని లేకుండా ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో బిర్యానీని పెట్టేసి అన్నం గిన్నె పైన పెట్టామనుకోండి, చక్కగా వేడవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, కొబ్బరి చెప్పులో కొంచెం అయితే రైస్ తీసుకొని ఇలా హార్పిక్ అయితే వేసుకుంటున్నానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. ఎలకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగ అన్నంలో కొంచెం హార్పిక్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టేసుకొని ఎలకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఈ బౌల్స్ని పెట్టుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్
చేయండి. ఇందులో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.